Imagine a cosmic ghost, no sun, no light, just absolute freezing darkness. మన డీప్ స్పేస్‌లో అలాంటి డెడ్లీ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి గైస్. దానికి అసలు సూర్యుడే లేడు. అది ఏ సోలార్ సిస్టమ్‌కి దొరకకుండా, ఒక్క డ్రాప్ లైట్ కూడా లేకుండా స్పేస్‌లో గంటల కొద్దీ లక్షల కిలోమీటర్ల స్పీడ్‌తో ఎవరికీ దొరకకుండా తిరుగుతూ ఉంటాయి గైస్. సైంటిస్టులు దీన్నే రోజ్ ప్లానెట్స్ అని అంటారు. వీటిని ది సైలెంట్ కిల్లర్స్ అని ఎందుకు అంటారంటే, ఇవి మనకి అసలు కనిపించవు కాబట్టి. డైరెక్ట్‌గా మన దగ్గరికి వచ్చే వరకు ట్రేస్ కూడా చేయలేం గైస్. జస్ట్ ఇమాజిన్, ప్రాణం లేని ఆ చీకటి ప్రపంచం ఒకవేళ సీక్రెట్‌గా మన సోలార్ సిస్టమ్‌లోకి ఎంటర్ అయితే, మన ఎర్త్ పరిస్థితి ఏమవుతుంది? మనం బ్రతికుంటామా? లేదంటే క్రాష్ అయిపోతామా? వెల్కమ్ టు ది ఎపిసోడ్ 2 ఆఫ్ అవర్ స్పెషల్ సిరీస్ యూనివర్స్ రైజ్ అండ్ రూయిన్. అసలు ఏ సన్ను లేకుండా ఉన్న ఒంటరి ప్లానెట్స్ స్పేస్‌లోకి ఎలా వచ్చాయి గైస్? దీని వెనుక ఉన్న ఘోరమైన రిజెక్షన్ స్టోరీ ఏంటంటారు? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం, అంటే సోలార్ సిస్టమ్ ఫార్మ్ అవుతున్నప్పుడు, కొన్ని సైజెస్‌లో ప్లానెట్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అంటే కొన్ని చిన్నగా ఉంటాయి, కొన్ని పెద్దగా ఉంటాయి. ఆ టైంలో జూపిటర్ లేదా సాటర్న్ లాంటి పెద్ద పెద్ద హెవీ ప్లానెట్స్ మధ్య గట్టిగా గ్రావిటేషనల్ వార్ జరుగుతూ ఉండేది గైస్. సో, అలాంటి హెవీ ప్లానెట్స్ ఎప్పుడెప్పుడైతే గ్రావిటేషనల్ వార్ వాళ్ళ మధ్య జరుగుతున్నప్పుడు, వాటి దగ్గర ఉన్న చిన్న ప్లానెట్స్‌ని బయటికి గట్టిగా నెట్టేస్తాయి గైస్. ఆ నెట్టుడుకి ఈ చిన్న చిన్న ప్లానెట్స్ తన సోలార్ సిస్టమ్ నుంచి బయటకొచ్చేస్తాయి గైస్. సో, అలా ఫార్మ్ అవుతాయి గైస్ ఈ రాక్ ప్లానెట్స్ అనేవి. సైంటిస్ట్‌ల అంచనా ప్రకారం మన టోటల్ గెలాక్సీలో ఉన్న స్టార్స్ కంటే ఇలాంటి ఒంటరి స్టార్స్ ప్లానెట్స్ ఎక్కువగా ఉంటాయి గైస్. అంటే స్పేస్ అనేది మనం అనుకునే దానికంటే చాలా ఎక్కువ డేంజరస్ గైస్. సొంత స్టార్ లేకపోవడం వల్ల, అంటే సన్ లేకపోవడం వల్ల ఈ ప్లానెట్ పైన ఒక్క డ్రాప్ లైట్ కూడా ఉండదు గైస్. కంప్లీట్‌గా డార్క్‌నెస్ ఉంటది. సూర్యుడు లేడు కాబట్టి అక్కడ టెంపరేచర్ -డిగ్రీస్‌లోకి పడిపోతుంది. అరౌండ్‌గా 270 డిగ్రీస్‌లోకి ఉంటది గైస్. అంత స్పేస్‌లో ఉన్న అన్ని ఓషన్‌లు అండ్ గ్యాస్‌లు పూర్తిగా గడ్డగట్టించే రేంజ్ గైస్ అది. కానీ ఇక్కడ ఒక మైండ్ బ్లోయింగ్ విషయం ఉంది గైస్. లైట్ లేదు కాబట్టి ఎక్స్‌ట్రీమ్ కోల్డ్ ఉంది. అయినా కూడా ఈ ప్లానెట్స్ మీద ఏలియన్స్ ఉండొచ్చని సైంటిస్టులు నమ్ముతున్నారు గైస్. ఇప్పుడు మనం డేంజరస్ పాయింట్‌కి పోదాం గైస్. ఒకవేళ అలాంటి రాక్ ప్లానెట్స్ మన సోలార్ సిస్టమ్‌లోకి ఎంటర్ అయితే ఏమవుతుంది? దీనికి మన సన్ లాగా లైట్ ఉండదు. అది మన దగ్గరకు వచ్చే వరకు మనకు కనిపించదు. సో, ఇట్స్ కంప్లీట్‌లీ సైలెంట్ ఇన్వేషన్. అది మన భూమిని తాకొచ్చు, తాకకపోవచ్చు గైస్. కానీ అది ఎప్పుడైతే మన దగ్గర నుంచి వెళ్తున్నప్పుడు, దాని హెవీ గ్రావిటీ వల్ల మన ఎర్త్ ఒక ఆర్బిట్‌ని పూర్తిగా తప్పించేస్తుంది. ఎర్త్ తన ఆర్బిట్‌ని తప్పితే, మనం సూర్యుడికి చాలా దూరం అయిపోతాం గైస్. జస్ట్ కొన్ని డేస్‌లోనే మన రివర్స్ ఓషన్స్ అన్నీ గట్టిపడతాయి. ఎయిర్ పూర్తిగా ఫ్రీజ్ అయిపోయి మనిషి బ్రతకడం ఇంపాసిబుల్ అవుతుంది. మనం కూడా మెల్లగా రోజ్ ప్లానెట్స్ లాగా మారిద్ది మన ప్లానెట్ కూడా. స్పేస్‌లో అలాంటి ఇన్విజిబుల్ డేంజర్స్ ఎన్నో తిరుగుతూ ఉంటాయి గైస్. అదే స్పేస్ యొక్క రియల్ బ్యూటీ అండ్ హారర్ అంటారు. రాక్ ప్లానెట్స్ అలానే ఉంటే, ఇప్పుడు మన టోటల్ గెలాక్సీలోనే ఒక భయంకరమైన డేంజర్ ఎదురవ్వబోతుంది. ఇంకొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మన పక్కనే ఉన్న ఆండ్రోమేదా గెలాక్సీ మన గెలాక్సీని గట్టిగా ఢీకొట్టబోతుంది గైస్. అలా ఢీకొన్నప్పుడు అసలు ఏమవుతుంది? దాని గురించి మనం ఎపిసోడ్ 3లో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ హెవీ క్రాష్ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండడానికి రైజ్ అండ్ రూయన్ ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్. బై బై గైస్.